జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నా చెల్లిని మీ ఇంట్లో ఉండనిచ్చారంటేనే అర్థమవుతుంది మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లిని పెళ్లిగా ఒప్పుకున్నారు అని. పెళ్లిని ఒప్పుకున్నారు కాబట్టి తర్వాత జరగాల్సిన పద్ధతులను కూడా ఒప్పుకొని తీరాలి. ఏంటి ఒప్పుకునేదియా? ఏంటి ఒప్పుకునేదియా? అరుంధతి, జరగకూడని నష్టం ఎటూ జరిగిపోయింది. ఇంకా ఏం జరిగినా దాన్ని మార్చలేం కదా. మనకిష్టం లేకపోయినా వాళ్ళు ఏదో చేస్తారని పట్టుపడుతున్నారు. పొన్ని చేయని. ఏంటి పిన్ని వాళ్ళు చేసేది? మన పద్ధతుల ప్రకారం వాళ్ళేం చేయగలరు? ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. ఏంటి మీరు చేసేది? మీ రేంజ్ ఏంటో మా రేంజ్ ఏంటో మర్చిపోకండి. అదేంటండి, మరి మీరున్నంత స్థాయిలో కాకపోయినా కొంచెం మా స్థాయికి తగ్గట్టుగానే చేయగలం కదా. అవునా? చేస్తారా? సరే, అయితే చేయండి. మా స్థాయికి తగ్గట్టుగా మా సాంప్రదాయం పాక్ ఫెరా చేయండి, చూద్దాం. పాక్ ఫెరా చేయండి, చూద్దాం. పాక్ ఫెరానా? ఏంటి మమ్మీ, పాక్ ఫెరా వీళ్ళు చేస్తారా? మన రేంజ్లోనా? అమ్మా, మన స్థాయికి తగ్గట్టు వీళ్ళు చేయడమా? ఈ పాక్ ఫెరా అంటే ఏంటి? అంటే చెప్పకు పిన్ని. ఏదో చేస్తానంటుంది కదా, తెలుసుకోని. వెళ్ళు, ముందు అదేంటో తెలుసుకో. ఆ తర్వాత వచ్చి చెప్పు చేయగలరో లేదో అని. అక్క, అదేదో మనకి సాధ్యమయ్యేది కాదేమో. చూద్దాం హాసిని, అదేంటో తెలుసుకొని అమ్మతో మాట్లాడి మళ్ళీ వస్తాను. అసలు నాకు చెప్పకుండా ఒక్కతే ఎందుకు వెళ్ళింది? హాసిని చూడాలని నా మనసు ఎంత కొట్టుకుంటుంది. నన్ను కూడా తీసుకువెళ్తే నేను కూడా హాసిని చూసేదాన్ని కదా. అక్క వెళ్ళినప్పుడు నువ్వు మెలకువగా లేవు కదమ్మా. అలాంటప్పుడు నేను లేచాకే వెళ్ళుండొచ్చు కదా. వారాహి ఏం మాట్లాడిందో, వాళ్ళేమన్నారో. ఒక్కతే వెళ్ళింది. ఏమ్మా వారాహి, నాకు చెప్పకుండా హాసిని దగ్గరికి వెళ్ళావా? ఏమైందమ్మా? హాసిని ఎలా ఉంది? నేను వెళ్ళింది హాసినితో మాట్లాడదామని కాదమ్మా, అరుంధతితో మాట్లాడదామని. అరుంధతితోనా? అవునమ్మా. నీ మనసులో మా అందరికీ పద్ధతి ప్రకారం చాలా గొప్పగా పెళ్లిళ్ళు చేసి అన్ని పెట్టుపోతలు ఘనంగా జరపాలని కోరుకుంటున్నావు కదా. ఏ తల్లికైనా ఉండే కోరికే కదమ్మా అది. అందుకే అరుంధతి దగ్గరికి వెళ్లి వాళ్ల పద్ధతుల ప్రకారం కొత్త కోడలు ఏమేం సారి తీసుకురావాలని అడిగి వస్తున్నాను. ఏమేం కావాలంటమ్మా? రాజస్థానీ పద్ధతిలో పాక్ఫెరా జరిపించాలంటమ్మా. పాక్ఫెరా అంటే? దాని గురించి ఇందాకే వచ్చే దారిలో నెట్లో సెర్చ్ చేసి చదివాను. పాక్ఫెరా అనేది నార్త్ సైడ్ ఫాలో అయ్యే సంప్రదాయమంట. దాని ప్రకారం పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లిన అమ్మాయిని పుట్టింటి నుంచి మొత్తం అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ వెళ్లి పెళ్లి కూతుర్ని మేళతాళాలతో తమ ఇంటికి తెచ్చుకుంటారంట. ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం కాబట్టి తను తిరిగి పుట్టింటికి రావటంతో తమ పుట్టిల్లు కూడా
లక్ష్మీ కళతో సౌభాగ్యంగా ఉంటుందని నమ్ముతారంట. అమ్మాయిని 3 రోజుల వరకు పుట్టింట్లో ఉంచుకుంటారంట. ఆ తర్వాత అల్లుడు తన వాళ్లతో కలిసొచ్చి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా తీసుకెళ్లే ముందు అల్లుడికి అమ్మాయి పుట్టింటి వాళ్ళు సకల మర్యాదలు చేసి భోజనాలు పెట్టి తర్వాత చాలా విలువైన బహుమతులు ఇస్తారంటమ్మా. విలువైన బహుమతులా అంటే? అంటే బంగారం బ్రేస్లెట్ లాంటిదో లేదా గొలుసు లాంటిదో. అంటే ఇప్పుడు మనం విక్కీకి బంగారం పెట్టాలా? పెట్టాలి కళ్యాణి. మామూలుగా కాదు, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పాక్ ఫెరా జరిపించగలరా అని అరుంధతి ఛాలెంజ్ చేసిందమ్మా. ఛాలెంజ్ చేయడం ఏంటమ్మా? నేను పెట్టుపోతలు కావాలా అని అడిగితే ముందు అరుంధతి వద్దు పొమ్మందమ్మా. ఏంటి మమ్మీ, ఫాగ్ ఫేరా వీళ్ళు చేస్తారా? మన రేంజ్లోనా? అంటే ఇప్పుడు మనం విక్కీకి ఎంత పెద్ద వస్తువు చేయించాలి? తక్కువలో తక్కువ 10 తులాల వస్తువైనా చేయించాలి. దాంట్లో మేలిమి జాతి రాళ్లు కాని వజ్రాలు కాని పొదిగించాలి. బాగుందమ్మా సంబడం. మింగ మెతుకులు లేవు, మీసాలకి సంపెంగు నూనె అని మనమే డబ్బులు లేక గిలగిలా కొట్టుకుంటున్నాం. ఇంకంత విలువైన వస్తువులు ఎక్కడి నుంచి తెస్తాం? పెట్టాలి పిన్ని, తప్పదు. అంత డబ్బు ఎక్కడదమ్మా? ఏముంది, మన దగ్గరున్న నగలు మొత్తం అమ్మేద్దాం. ఆ డబ్బుతో ఖచ్చితంగా వాళ్ళు ఆశించే స్థాయికి దగ్గరగా ఓ వస్తువు చేయించి అల్లుడికి పెడదాం. ఏంటి, బంగారం మొత్తం అమ్మేస్తావా? కృష్ణమ్మ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పుడు మనం ఎంతో కొంత అప్పు తీర్చగలిగేది మనకున్న ఆధారం ఆ నగలేనే. అవి తీసుకెళ్ళి వాడి యదాన కొడతానంటావేంటే? పిన్ని, సరిగ్గా మాట్లాడు. ఎంత కాదన్నా అతనిప్పుడు ఈ ఇంటి అల్లుడు. అతనికి మర్యాదలు చేయటం మన ధర్మం పిన్ని. ఆ ధర్మమే, ఉన్నదంతా ఊడ్చేస్తే. పిన్ని, ఎవరికి పెడుతున్నాం పిన్ని? మన హాసినీకే కదా, దాని బాగు కోసమే కదా. ఏమో, ఈ వాగ్ఫేరా ఫంక్షన్ వల్లైనా అరుంధతి మన గురించి కొంతలో కొంత మంచిగా ఆలోచిస్తుందేమో. మనం పెట్టేది చూశాక తను హాసినిని చక్కగా చూసుకుంటుందేమో.